ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు ఆవిష్కరించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో విజన్ ఉన్న నాయకులు కేసీఆర్ అని తాతా మధు అన్నారు. సోనియా వల్ల తెలంగాణ వచ్చిందంటున్నారు. వాళ్ళు తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చేది? 700 మంది ఎందుకు చనిపోయేవారని మధు ప్రశ్నించారు. ఎవరి మొహర్బాని వల్లనో తెలంగాణ రాలేదని, కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే వచ్చిందని ఆయన నొక్కి వక్కానించారు. రాలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా, మీరు తెలంగాణ ఇస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు కదా, టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు కదా, మీరు తెలంగాణ ఇవ్వకపోవటం వల్ల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మీరు తెలంగాణ ఇచ్చి ఉంటే 700 మంది అమరులు అయ్యేవాళ్ళు కాదు కదా, మీ పాపం వల్లనే 700 మంది తెలంగాణ బిడ్డలు అమరులైందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగానే 1969లో కొండవాళ్ళ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, 1969 మలిదశ ఉద్యమంలోనే మీరు తెలంగాణ ఇచ్చి ఉండుంటే ఇంతమంది జైళ్లకు పోయేవాళ్ళు కాదు, ఇంతమంది ప్రాణాలు అర్పించేవాళ్ళు కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి ఆ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఒక విప్లవానికి నాంది తీసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెనకబడిపోతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దిగొచ్చి తెలంగాణ బిడ్డల యొక్క ఒత్తిడికి పోరాట పటిమకి వంగి తెలంగాణ రాష్ట్రం అనేది ఇవ్వటం అనేది జరిగింది. తెలంగాణ బిడ్డల పోరాట ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మనందరం గుర్తుంచుకోవాలి. 2014 ముందు కూడా అదే పరిస్థితి ఉంది. ఖమ్మంలో వారం రోజులు కూడా నీళ్లు రాని సంఘటనలు ఉన్నాయి. బిందెలు తీసుకొని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2014 ముందు ఏ పరిస్థితి ఉందో మళ్ళా కాంగ్రెస్ ఈరోజు ఆ పరిస్థితిని రాష్ట్రంలో తీసుకురావటం అనేది జరిగింది. కేసీఆర్ గారు ఉన్నంత కాలం తెలంగాణకి ఏమీ కాదు, తెలంగాణ రాష్ట్రం జీవితం, తెలంగాణ భవిష్యత్ అనేది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడని వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ వ్యక్తి ఎక్కుపెట్టిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం సిగ్గుచేటైన విషయం.